హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నేచర్ లవర్ ఎస్ఐ. సో మన రొట్టెల పండుగకు సంబంధించి పార్కింగ్ ఎక్కడ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో పార్కింగ్ ఎక్కడెక్కడ పెడతారనే దాని గురించి నేను ఈ బ్లాగ్లో చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. సో ఇది వచ్చి మాగుంట లేఅవుట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద పార్కింగ్ పాయింట్. ఇది మాగుంట లేఅవుట్ ఒకటో మెయిన్ రోడ్డుకు మీరు స్ట్రైట్గా వచ్చారంటే ఇక్కడ మీకు పార్కింగ్ లాట్ అనేది అరేంజ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇలాగే మీకు మిగతా పార్కింగ్ లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూపిస్తాను. అండ్ హోటల్స్ డీటెయిల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పలేదు, ఆ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల. సో హోటల్స్ అనేవి ఎక్కడెక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది కూడా చెప్తాను నేను. ఈ సరౌండింగ్స్లోనే మీరు సెర్చ్ చేసినట్టయితే మాగుంట లేఅవుట్లో కింగ్స్ కోర్ట్ అవెన్యూ ఒకటి ఉంది, అక్కడ హోటల్ ఉంది. తర్వాత ఆర్ స్క్వేర్ గెస్ట్ ఇన్ ఒకటి ఉంది. అట్లా ఇక్కడ కూడా మీకు ఇవన్నీ కొంచెము కాస్ట్తో కూడుకున్నవి. తేజ రెసిడెన్సీ సంథింగ్ ఏదో ఒకటి ఉంది, అక్కడ కూడా ఉందన్నమాట. సో అవన్నీ మీరు సెర్చ్ చేసుకున్నారంటే, హోటల్స్ అని సెర్చ్ చేశారంటే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్న హోటల్స్ అంటే బడ్జెట్లో ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి వరకు చెప్పగలుగుతాను నేను. కాస్ట్లీ హోటల్స్ అన్నీ మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉంటాయి. అవన్నీ స్పాట్ బుకింగ్ కుదరదు అనమాట. సో మనం ఇంకా మిగతా పార్కింగ్ స్లాట్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఇది సెకండ్ పార్కింగ్ స్లాట్ అనమాట. ఓల్డ్ సివి రామన్ స్కూల్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇది రెండో పార్కింగ్ స్లాట్ మీకు నేను చూపిస్తున్నది. ఇది వచ్చి మన నెల్లూరు మ్యూజియం పక్కన ఉండే రోడ్లోంచి వచ్చారంటే మాగుంట సుబ్బరామరెడ్డి వాళ్ళ హౌస్ పక్కనే ఉంటుంది సందు. ఆ సందులోంచి నేరుగా వచ్చారంటే, లోపలికి వచ్చారంటే ఇది సెకండ్ పార్కింగ్ స్లాట్ అనమాట. ఇది నిన్నటి వీడియోలో కూడా నేను చూపించాను. సో ఇది సెకండ్ పార్కింగ్ స్లాట్. నెక్స్ట్ పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్తాను నేను. సో మీకు పార్కింగ్ స్లాట్స్ చూపించడం కోసం దగ్గర దారులు కాకుండా నాకైతే డైరెక్ట్గా పార్కింగ్ స్లాట్కి వెళ్ళడానికి ఏదైతే రూట్స్ పాసిబిలిటీ ఉన్నాయో ఆ పాసిబుల్ రూట్స్ అన్నీ తిరుగుతూ వెళ్తున్నాను నేను. కొంచెం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని, నా కష్టాన్ని గుర్తించి కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఖచ్చితంగా. మీకు అన్ని లొకేషన్స్ నేను చూపిస్తాను ఖచ్చితంగా. సెకండ్ వెళ్తున్న పార్కింగ్ స్లాట్ ఏంటంటే కస్తూర్దేవి స్కూల్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ స్లాట్ అనమాట. సో ఆ పార్కింగ్ స్లాట్కి వెళ్ళాలంటే మళ్ళీ నేను చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఆ రూట్లోకి వెళ్ళడానికి ఉన్నటువంటి దారిలో వెళ్తున్నాను నేను. మీరు ఈ దారులు ఫాలో అవ్వమాకండి. నేనైతే ఆ లొకేషన్స్ అన్నీ పిన్ చేసి పెడతాను ఖచ్చితంగా. ఇది మూడో పార్కింగ్ స్లాట్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది. ఇది ఆల్రెడీ నిన్నటి వీడియోలో చూపించాను. రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో దీన్ని కూడా మీకు లొకేషన్లో పిన్ చేసి ఉంచుతాను.
అలాగే కస్తూర్దేవి గార్డెన్స్లో కూడా ఒకటి ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ అప్కమింగ్ పోయే దారిలో చూపిస్తాను. ప్రతి ఒక్క పార్కింగ్ లొకేషన్ మీకు చెప్తాను అండ్ లొకేషన్ పింగ్ చేసి పెడతాను. మీరైతే వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇది వచ్చి కేవీఆర్ పెట్రోల్ బంక్ ఏరియా అనమాట. సెంటర్ ఇది కేవీఆర్ పెట్రోల్ బంక్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మీకు లొకేషన్ దగ్గర తీసుకొస్తుంది. ఇది నాలుగో పార్కింగ్ స్లాట్. ఇది ఇక్కడ వచ్చి ఇప్పుడు అక్కడ మూడు చూపించాను కదా, ఇది 4వ పార్కింగ్ స్లాట్. ఇది కస్తూర్దేవి గ్రౌండ్స్ అంటారు దీన్ని. సో కస్తూర్దేవి గ్రౌండ్స్లో ఇది వన్ ఆఫ్ ద పార్కింగ్ స్లాట్. దీని వచ్చే దారి వచ్చి బట్వాడిపాలెం సెంటర్ నుంచి వస్తుంది అనమాట, సన్న సందులోంచి. మీకు ఈ రూట్కి రావడానికి గుర్తుకోసంగా అక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ ఉంది, దాన్ని లొకేషన్లో పిన్ చేసి పెడతాను. ఆ గొంతులోంచి వస్తుంది అనమాట పార్కింగ్ ఇక్కడికి. ఓకే, మెయిన్ లొకేషన్ వచ్చి కస్తూర్దేవి స్కూల్ అంటారు దీన్ని. కస్తూర్దేవి స్కూల్ అని కొట్టారంటే మీకు అక్కడ కూడా ఒకటి ఉంది కాబట్టి మెయిన్ రోడ్లో ఒకటి మీకు ఈజీగా గుర్తుండడం కోసం నేను ఇక్కడ దగ్గరలో ఒక ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ని లొకేషన్లో పిన్ చేసి ఉంచుతాను. దాని ద్వారా అయితే మీరు ఈ పార్కింగ్ ఏరియాలోకి రావచ్చు. ఇక్కడ కూడా మీకు టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ అండ్ ఆడవాళ్ళు బట్టలు మార్చుకునేదానికి సపరేట్గా ఒక బూత్ ఏర్పాటు చేశారు. అండ్ ఏ పార్కింగ్ స్లాట్లో కూడా మంచినీటి సదుపాయం అయితే ఏర్పాటు చేసి ఉంచారు. సో ఈ విధంగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. మనం నెక్స్ట్ పార్కింగ్ స్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో కస్తూర్దేవి గ్రౌండ్స్లో పార్కింగ్ చేసుకునే వాళ్ళకి ఒక వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ హోటల్ ఎస్ఎస్ గ్రాండ్ అని చెప్పి బడ్జెట్ రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎస్ఎస్ గెస్ట్ ఇన్ అని ఉంటుంది, ఎస్ఎఫ్ గెస్ట్ ఇన్ అండ్ హోటల్ ఎస్ఎస్ గ్రాండ్ అని ఉంది. సో ఇక్కడికి వచ్చారంటే మీరు రూమ్స్ మీకు అలాట్మెంట్ అవుతుంది. అలాగే అక్కడ ఎమ్మెల్యే ఆఫీస్ వెనక సైడ్ ఉన్నటువంటి పార్కింగ్ స్లాట్కి దగ్గరలో హోటల్ ఎస్ఆర్ గ్రాండ్ అని ఒకటి ఉంది. దాని తర్వాత హోటల్ రూమ్స్ అన్నీ అక్కడ కళ్యాణపాల చుట్టుపక్కలే ఉండడం వల్ల అక్కడ కూడా హోటల్ రూమ్స్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు అక్కడికి వచ్చారంటే స్పాట్లో బుక్ చేసుకోవచ్చు. అవన్నీ బడ్జెట్ హోటల్ రూమ్స్ అన్నమాట. తర్వాత రిలయన్స్ మార్ట్, సూపర్ మార్ట్ ఉంది. రిలయన్స్ సూపర్ మార్ట్ లోపల కూడా ఒక హోటల్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. కేడబ్ల్యూ కాలేజ్ పార్కింగ్ స్లాట్ అనమాట ఇది. నెక్స్ట్ మీకు చూపిస్తున్నది వచ్చి ఇది 5వది. ఈ పార్కింగ్ ఇక్కడ కూడా పార్కింగ్ అంటే ఇది దర్గాకు పక్కనే ఉంటుంది ఈకేడబ్ల్యూ కాలేజు. మీరు వెతకాల్సిన అవసరం లేదు, దర్గాకి దగ్గరకు వచ్చారంటే డికేడబ్ల్యూ కాలేజ్ అని ఉంటుంది అక్కడ. ఇది కూడా లొకేషన్లో పిన్ చేసి ఉంచుతాను నేను. ఈ పోలీస్ గ్రౌండ్కి పక్కనే ఉంటుంది. ఇప్పటికే చూడండి, ఈరోజు తారీఖు 16, పండగ రేపు నుంచి మొదలవుతుందనగా నిన్నటి నుంచే జనాలు, అంటే 15వ తారీఖు నుంచే జనాలు కొద్దిగా రావడం మొదలుపెట్టారు. ఈరోజు ఫుల్ రష్ ఉంటుందన్నమాట. రేపటికి మొత్తం రూట్స్ అన్నీ ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతాయి, అలా ఉంటుంది. ఇది ఓల్డ్ టీబీ హాస్పిటల్ పార్కింగ్ స్లాట్ అనమాట. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫిల్అప్ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంది. అంటే దర్గాకి దగ్గరగా ఉంటుందని చెప్పి చాలామంది ముందుగానే వచ్చి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఎలా ఉంది. ఇది ఫుల్ అయిపోయిందా? ఈ పార్కింగ్ స్లాట్ ఫుల్ అయిపోయిందా? ఫుల్ అయిపోయింది సార్, ఖాళీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది ఫుల్ అయిపోయినట్టే. అదే దర్గా దగ్గర కాబట్టి జనాలు ఎక్కువ మంది వచ్చే అవకాశం. బస్సులు వచ్చి దానివల్ల బస్సులు నిండిపోయినాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా మొత్తం కర్ణాటక వాళ్ళు వస్తూ ఉంటారు మొత్తానికి.
ఇది వచ్చి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అనమాట ఇది. సో ప్రస్తుతానికైతే గేట్లు లాక్ చేస్తున్నారు. మీరు వచ్చేటప్పటికి తెరిచి ఉంటారేమో, నాకైతే తెలియదు, కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. మీకు ఇది కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కరెంట్ ఆఫీస్ ఉంది. పొదలకూరు రోడ్లో కరెంట్ ఆఫీస్ ఉంది. పొదలకూరు రోడ్లో కరెంట్ ఆఫీస్ లేక్యూ కాలనీ దగ్గర. సో మీరు ఇక్కడ నేను ఇది కూడా లొకేషన్ పిన్ చేసి పెడతాను. ఇక్కడ కూడా రావచ్చు మీరు. ఇది కూడా చాలా పెద్ద పార్కింగ్ స్లాట్ ఇది. దీని తర్వాత ఇంకోటి జెడ్పీ స్కూల్ అని ఒకటి ఉంది. అది మీకు రాపూర్ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. అక్కడ మీకు దారిలోనే కనిపిస్తుంది. నేను అక్కడికైతే వెళ్ళడం లేదు, ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాను. సో మీకు అది కూడా లొకేషన్లో పిన్ చేసి ఉంచుతాను. అది చూపించలేదని మీరేం ఫీల్ అవ్వద్దు. అది కూడా మీకు లొకేషన్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ నెక్స్ట్ మనకి ఇట్లా కడప సైడ్ నుంచి వచ్చేటివి, తర్వాత అటు ఐ మీన్ విజయవాడ అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే పార్కింగ్ స్లాట్స్ చూపిస్తాను మీకు.